కార్తీక మాసం అంటే పుణ్యమాసం అనే చెప్పాలి. ఈ నెల శివ కేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతి శివాలయంలో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్ళిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు. అందరూ ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుందని నమ్మకం. దానిని తాడు సహాయంతో పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని, వారికి దారి కోసమని కార్తీక పురాణం చెబుతుంది. ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతమంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశ దీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చని పండితులు చెబుతున్నారు. కొందరు ఇళ్లలో కూడా దీనిని కడతారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. ఆకాశ దీపం ప్రాధాన్యత ఏమంటే, ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు. దీపానికి పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి శివకేశవులకు స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు. దీపాన్ని వెలిగించే ముందు దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వతా మోపహం, దీపేన సాధతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే.